హాయ్ అండి. ఈ బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్‌తో చేశానండి. అవి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక లాంగ్ నోట్‌బుక్ తీసుకోండి. దాన్ని 30 స్టాండ్స్ అలాగా ఆ ఫింగర్‌తో పట్టుకొని 30 స్టాండ్స్ తీసుకుంటున్నానండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాక కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత దాన్ని ఫ్యాబ్రిక్ గ్లూతోని స్టిక్ చేసేసాను. ఇలా స్టిక్ చేసేయాలండి. స్టిక్ చేసి కొంతసేపు ఉంచితే అది ఆరుతుంది. దాన్ని బ్యాంగిల్కి ఏదో ప్లాస్టిక్ బ్యాంగిల్ తీసుకున్నాను. దానికి నేను అంటించాను. అది కూడా 1 నిమిషంతో మళ్ళీ అదే అంటించే వరకు చూడాలి. ఆరే వరకు చూడాలి. చూసిన తర్వాత దాన్ని నెమ్మదిగా గాజు లోపల నుంచి తీస్తున్నాను. సో ఇలా మనం కావలసిన డ్రెస్కి మనం దారంని చూజ్ చేసుకుని మనకు నచ్చిన డిజైన్ మనం చేసుకోవచ్చండి. జాగ్రత్తగా అలాగా పక్క నుంచి అలా చేస్తూ చూడండి. అలా చేస్తూ అంటించి ఎండింగ్ మళ్ళీ అంటించేస్తామండి. ఆ గ్లూ కొంచెం సరిగ్గా రావట్లేదు. అప్పుడు కిందకి ఇలాగంటే వచ్చిందనమాట. ఇప్పుడు దాన్ని స్టిక్ చేసేసాను అంతే. ఇది ఇలా మనకి ఏ కలర్ కావాలంటే మన శారీకి డ్రెస్కి మ్యాచింగ్ ఆ థ్రెడ్ కొనుక్కొని మనం యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది క్రాస్గా చేయడానికి ఇంకో డిజైన్ లాగా చిన్న బ్యాంగిల్కి అలా చేశాను. 2 కలర్స్ని పెట్టాను. సో ఇంకా నా దగ్గర ఉన్న ఏవైనా స్టోన్స్ ఏవైనా ఇప్పుడు నా దగ్గర కాసులు ఉన్నాయన్నమాట. ఆ కాసులను పెట్టి అంటించేస్తున్నాను, లక్ష్మీ కాసుల్ని. సో ఇవేమో పెద్ద గాజులు 2 చేసి చిన్న చిన్న గాజులేమో కొన్ని 4 చేశాను. చేస్తే ఈ మధ్యలో అదొక సెట్ కింద అయ్యిందనమాట. సో మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చిన డిజైన్స్ని ఈ రకంగా మనకు నచ్చిన కలర్స్తో చేసుకోవచ్చండి. ఇదిగోండి కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది. ఈ పెద్ద బ్యాంగిల్స్ అగో చిన్న బ్యాంగిల్స్ 4. సో సెట్ అయితే ఇలా కనిపిస్తుంది. మరి ట్రై చేస్తారనుకుంటున్నాను. సో మీ ఐడియాతో మీరు చేయండి మరి. బాయ్.